హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అభిమానుల యందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే వేరయ్యా. ఇందుగలడు అందులేడని సందేహం వలదన్నట్టు ఎందెందు వెతికినా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడో ఒక్కొక్కడ ఏదో ఒక మూల కనిపిస్తూనే ఉంటారు. ప్రతి 10 మందిలో ఒక్కరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆయన స్థాయి ఏంటో, ఆయన స్థానం ఏంటో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఇకపోతే ఆయన అభిమానులు ఇప్పుడు దేశం దాటి ప్రపంచం వైపు కూడా చాలామంది వెళ్ళిపోయారు. అలాంటి అభిమానులకి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, ఆయన చూడాలి అనే కోరిక చాలామందిలో ఉంటుంది. కానీ అలాంటి ఒక అభిమానికి తను ఒక ఆటో నడుపుకుంటూ తన జీవనం సాగిస్తున్నటువంటి అభిమాని తనకు నచ్చినటువంటి హీరో, తనకు నచ్చినటువంటి నాయకుడు ఫోటోలు లేదంటే కొటేషన్స్ కావచ్చు, ఆయన ఫోటోలు అవన్నీ పెట్టుకుంటూ ఏదో ఒక విధంగా తన అభిమానాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి ఎంతో ఒక దేవుళ్ళ భావించేటువంటి తన అభిమాన నటుడు నాయకుడిని సడన్గా తీసుకొచ్చి తన ఆటోలో కూర్చోబెట్టి నువ్వు సవారీ చేయి అని అంటే అతనికి ఎంత ఆనందం కలుగుతుందో మనం మాటల్లో చెప్పలేం. ఆ శూన్యమేసమే ఈరోజు విజయవాడలో జరుగుతున్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వెళ్ళటం. అది కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆటోలో పవన్ కళ్యాణ్ గారి కూర్చుని దాంతో వెళ్తుంటే అసలు ఆ కిక్కే వేరు, మనం చెప్పలేము, అసలు మాటల్లో ఉండదు. అలాంటిది మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ కార్యక్రమాన్ని పాల్గొన్న తర్వాత ఆ రైడ్ చేస్తూ వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. మహాతల్లి ఎవరు, వాళ్ళ వైఫ్, ఆటో అతను భార్య. అలాగే మేము ఇంకొక వీడియో చూపిస్తా, ఫోటో. ఇది అతను లోపల ఉండేటువంటిది, ఇతను ఆటో అతను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో. అసలు నిజంగా ఎవరన్నా ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? అంటే అసలు కంప్లీట్గా అసలు తన అభిమానాన్ని గుండె నిండా నింపుకుని, తన ఆటో నిండా నింపుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన చేసేటువంటి సినిమాలతో, పాటలతో, లేదంటే ఆయన చెప్పేటువంటి రాజకీయ కొటేషన్లతో చాలా సందర్భాల్లో చాలామంది ఆటో వాళ్ళు ఉంటారు. కానీ సడన్గా అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి, ఒక గొప్ప దేవుళ్ళ భావించేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తన ఆటోలో కూర్చోబెట్టి నువ్వు సవారీ చేయి, నువ్వు రైడ్ చేయి అంటే ఎలాంటి ఉక్కిరి బిక్కిరి అయిపోతాడో. తన పరిస్థితి కూడా అలాగే ఉందంట. నిజంగా పక్కనే మళ్ళీ వాళ్ళ భార్య, పిల్లల్ని కూడా ఎక్కించుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదిగో చిన్న బాబు కూడా ఉన్నాడు. అంటే ఒక కంప్లీట్గా ఫ్యామిలీ ప్యాక్. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఎంత దూరం అంటే ఒక గుండె దూరం అని పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో అంటారు. ఏమో ఎప్పుడో ఏదో ఒక టైంలో కలవాలి, లేదా ఇలా నేను ఆటోలో రైడ్ చేయాలి అని ఏమన్నా కలగన్నాడేమో. ఆ కళ నిజంగా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిందేమో అనుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షణాలు ఇలా అనిపిస్తుంది. లేకపోతే ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాక్ అంటే చూడండి, ఇంత ఆయన ఒక్కడు కలగంటే వాళ్ళ కుటుంబం మొత్తానికి ఆ కళ నిజం చేసాడు అంటే ఆలోచించండి. ఆ దేవుడు ఇలా రాసినందుకు ఎంత ఆనందపడిపోయి ఉంటాడో. అసలు నిజంగా తనకి ఆ డబ్బులు వచ్చినా పడినా దానివల్ల తనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో లేదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన అభిమాన నటుడు, తన అభిమాన నాయకుడు, తన ఆటోలో కూర్చుని నేను నడిపాను ఆటోని అంటే ఇంకా అసలు తన ఆనందానికి హద్దులే లేకుండా పోతే, తనకి మాటలు కూడా రాలేదంట. పవన్ కళ్యాణ్ గారిని చూస్తూనే ఉండిపోయాడట. ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఆటోలో కూర్చున్నారు అని చెప్పి వాళ్ళ వైఫ్కి ఎన్నోసార్లు చెప్పుకుని ఉంటాడు, ఎంతోమందికి చెప్పుకుని ఉంటాడు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యాన్ మూమెంట్. అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఓజీతో ఒక రేంజ్ ఫ్యాన్ మూమెంట్స్ అందరికీ ఇచ్చారు. అసలు అభిమానులకి, ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఎలా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నారో అలాంటి హిట్ ఇచ్చి, ఒక డైరెక్టర్, ఒక ఫ్యాన్ బాయ్ ఎలాంటి ఒక సూపర్ హిట్ ఇచ్చారో అలాంటి హిట్టే మళ్ళీ ఇప్పుడు ఇంకొక అభిమానికి పవన్ కళ్యాణ్ గారే గిఫ్ట్ ఇచ్చారేమో అనిపించింది.